నమస్తే అండి. నమస్తే. మనకి రాజ్ తరుణ్ ఇష్యూ రోజుకొక మలుపు తీసుకుంటోంది. కొంతమంది రాజ్ తరుణ్‌ని తప్పుపడుతుంటే, కొంతమందిని లావణ్యని తప్పుపడుతున్నారు. మధ్యలో మనకి మాల్వి మల్హోత్రా గూడా హైలైట్ అయింది. ఇప్పుడు రీసెంట్‌గా గూడా ఆవిడ పైన ప్రీవియస్ కేస్‌కి సంబంధించి కూడా ఏదో ఒక వీడియో వాళ్ళ మదర్ రిలీజ్ చేయటం, అది ట్రెండ్ అవుతుంది. ఏంటి అసలు ఈ కేసు విషయం గురించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఇది యాక్చువల్‌గా క్రోనలాజికల్ ఆర్డర్‌లో మాట్లాడుకుంటే, యాక్చువల్‌గా ఇది రోజు ఎక్కడో ముగుసుద్ది అనుకున్నాము. కొత్త క్యారెక్టర్స్ వస్తున్నాయి మళ్ళీ తెర మీదకి. 2 వీక్స్ నుంచి ఇది కంటిన్యూ అవుతుందా? అసలు క్లోజ్ అయిద్దేమో అనుకున్నాం మాక్సిమం. కానీ అవ్వట్లా. కొత్త క్యారెక్టర్స్ అన్నీ వస్తున్నాయి. రోజుకో క్యారెక్టర్. ఫస్ట్ స్టార్టింగ్ ఏమైంది, నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఒక కంప్లైంట్ ఇచ్చింది ఒక అమ్మాయి. నన్ను పలానా హీరో రాజ్ తరుణ్ 11 సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. అండ్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, మాల్వి మల్హోత్రాతో. ఏంటండి ఇది, ఇలా అతనితో తిరుగుతున్నారు, నన్ను కదా పెళ్లి చేసుకుంటానన్నావు, నన్ను పెళ్లి చేసుకున్నావు కదా అని అడిగితే, నేను లేదు, నాకు ఆమంటేనే ఇష్టం అని నాతో అంటున్నాడు. ఆమెని, నా భార్యని, నా ప్రియుడిని వదిలేసేయి అని ఆమెకు చెబితే, నిన్ను చంపేస్తాను నన్ను బెదిరించింది. వాళ్ళ తమ్ముడైతే ఏకంగా చంపడానికే వచ్చాడు. ఇది నాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది, నన్ను మోసం చేశాడు, అంతవరకే రిజిస్టర్ చేసింది కంప్లైంట్. తర్వాత ఏమైంది, రాజ్ తరుణ్ని అడిగితే, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె నాకు హెల్ప్ చేసిన మాట వాస్తవమే. నేను అప్పట్లో అసలు డబ్బులు లేని స్థాయిలో నేను జస్ట్ నార్మల్గా అప్పుడే ఎంట్రీ ఇచ్చాను. తను నాకు ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ తమ్ముడు కూడా నాకు ఫ్రెండ్, చాలా హెల్ప్ చేసింది. ఇంకా పరిచయం ఎప్పుడో, కానీ ఇంకా ఫ్యామిలీలకు కూడా తెలుసు, వాళ్ళ ఇంటికి రావడం, వీళ్ళ ఇంటికి రావడం ఇంకా తరచూ జరిగేది. వాళ్ళ తమ్ముడు కూడా ఈయనకి ఫ్రెండ్, అట్లా ఉంది. తర్వాత అప్పుడు 3 years బాగున్నప్పుడు మంచి అమ్మాయి కదా, పెళ్లి కూడా చేసుకోవచ్చు అని అనుకున్నాను నేను, ఈమెతో ఉండొచ్చు లైఫ్ లాంగ్ అనుకున్నా. తర్వాత ఈమె డ్రగ్స్కి బానిస అయింది. నేను వద్దు అన్న వాదించిన తను మారట్లా. ఎంత సంపాదించిందో ఆ డబ్బులకి మొత్తం డ్రగ్స్కి తగలేసేది. అప్పుడు నేను ఈమెకి హెల్ప్ చేసే స్టేజ్కి వచ్చా, నాకు సినిమాలు వచ్చి. సరే, ఒక ఇల్లు తీసుకున్నాము, ఆ ఇంట్లో పైన నేను ఉంటాను, కింద ఈవిడ ఉంటుంది. మాకు ఇంకా మాటలు లేవు, కటీఫ్ ఎక్కువ పట్టించుకోవడం మానేశాను నేను. కానీ ఒక ఇంట్లోనే ఉంటున్నాం, వదిలేయలేను. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో తనే నీడనిచ్చింది. ఇప్పుడు నేను ఆమె ఏదో డ్రగ్స్ తీసుకుంటుంది కానీ బయటికి పంపలేను, ఆమె ఎక్కడ బతకలేదు, నాకు తెలుసు ఆమె గురించి, అందుకని నేను ఉండనిచ్చానని చెప్పాడు. ఆమె కింద ఇంట్లో ఉంటూ, నువ్వు ఎట్లా నాతో లేవు కదా అని చెప్పి మస్తాన్ సాయితో రిలేషన్ పెట్టుకొని ఆయనతో ఉంటుంది. ఆయనతో కొన్నాళ్ళు గడిపిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామని అడిగితే, మస్తాన్ నువ్వు వాడితో కొన్ని రోజులు తిరిగావు, నాతో కొన్ని రోజులు తిరిగావు, నేను చేసుకోను అన్నాడు. నన్ను అంత మాట అంటావా అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది, నన్ను ప్రేమించి మోసం చేశాడు అని, గుంటూరులో. ఆ FIR కాపీ కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా ఈమెను వదిలేసి నేను వెళ్ళిపోతాను అంటే రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది, నన్ను ప్రేమించి మోసం చేశాడు అని. ఈమె వెర్షన్. నేను మాల్వి మల్హోత్రాని కూడా అడిగాను, గతంలో నాకు డ్రగ్స్ అలవాటు లేవు, యాక్చువల్లీ వీళ్ళే బలవంతంగా నాకు డ్రగ్స్ ఇచ్చారు, ఆ కేసులో కూడా నన్ను ఇరికించారని ఈమె చెప్పింది. మాల్వి మల్హోత్రా దగ్గరికి వెళ్ళి నా రాజ్ తరుణ్ని వదిలేసాయి అని చెప్పి ఆమె అసలు వినలా. చాలా రకాలుగా నేను చెప్పి చూసా. ఆమె మోసం చేసేది డబ్బు కోసమే రాజ్ తరుణ్ దగ్గరకు వచ్చిందని నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. నేను ఎంత చెప్తున్నా ఇతను వినట్లా, అరిచి చెప్పినా ఈయన వినట్లా. కానీ నన్ను ఏం చేయమంటావు? ఈ రాజ్ తరుణ్ వర్షన్ రోజు ఇంటికి రాగానే అరుస్తుంది, ఆమెతో తిరక్కు అది ఇది అని చెప్పేసి. పైగా సైకిక్గా బిహేవ్ చేస్తుంది, అన్నీ ఇసిరేస్తుంది, పగల కొడుతుంది, తల బాదుకుంటుంది, కోసుకుంటా అంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? మళ్ళీ ఎప్పుడైనా ఏదన్నా ఫ్యాన్కు చున్నీ కట్టి నా పేరు రాసింది అనుకో, చెప్పలేము. దీని ద్వారా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుండని అనుకున్నాడు. వెళ్ళిపోదాం అనుకొని రెడీ అయ్యి వెళ్ళాడు కూడా. తర్వాత మొన్న ప్రెస్ మీట్లో ఆమె జైలుకి వెళ్ళొచ్చిందండి అని అన్నాడు. ఈమెకు అహం హట్ అయింది. నన్ను జైలుకి వెళ్ళొచ్చానని అంత చీపుగా అంటావా, ఉండు నిన్ను జైలుకి పంపే వరకు నేను నిద్రపోనని గట్టి కూర్చుంది. వీళ్ళ పేరెంట్స్, మా అల్లుడు గుణం మంచిదే కానీ బుద్ధి చెడ్డది, చాలా మంచోడు, మేము చూసుకుంటే ఇప్పటికీ 70 లక్షలు ఖర్చు పెట్టాము, మా సొమ్మంతా తీసుకున్నాడు, అయినా సరే మేమేం ఫీల్ అవ్వట్లేదు, మా అల్లుడు మా దగ్గరికి వస్తే చాలని కొత్త డ్రామా వాళ్ళ పేరెంట్స్. ఇకపోతే మాల్వి మల్హోత్రా, మీరిద్దరు బాగానే ఉన్నారు, మీరిద్దరు కొట్టుకున్నారు, మధ్యలో నన్నెందుకు లాగావు నువ్వు, నా పేరెందుకు చెప్పావు, నన్నెందుకు డ్యామేజ్ చేస్తావు? ఈమె మీద డిఫేమేషన్ కేసు వేసింది ఇక్కడ మన గచ్చిబౌలిలో. ఈమె రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది, A1 A2 A3గా వాళ్ళని చేర్చింది. ఆమె ఈమె మీద కేసు పెట్టింది. ఈ వ్యవహారం కొనసాగుతూ ఉంది. మధ్యలో నాటకం రక్తి కట్టట్ల. మొన్న సూసైడ్ డ్రామా చేసింది, నేను చచ్చిపోతున్నాను అని చెప్పి లెటర్ రాసి లాయర్కి పంపి, ఆ లాయర్ చేత పోలీసులకు పంపించుకొని, పోలీసులు వచ్చే వరకు డ్రామా చేసి, వచ్చిన తర్వాత హడావిడి చేసి, ఏడ్చి పొగబెట్టి, నేను చస్తానండి నన్ను వదిలేయండి అని చెప్పి డ్రామా చేసింది.
అది నాటకం పేలవంగా తయారైపోయింది. సో ఇప్పుడు అయినా సరే రాజస్థాన్ జైల్లో వేయాలని గట్టి కూర్చుంది. ఈమె ఫైట్ చేసే టైంలో ఇప్పుడు సడన్గా తెర మీదకి ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది. ఒక పెద్ద ఆవిడ వచ్చి, యోగేష్ మదర్ని నేను, నా కొడుకు యోగేష్ని పలానా మాల్వి మల్హోత్రా, నేను మొన్నటి నుంచి న్యూస్లో చదువుతుంటే తెలిసింది, అరే ఈ అమ్మాయి మనల్ని మోసం చేసిన అమ్మాయి కదా అని చెప్పి చూశాను. ఆ న్యూస్ ఏంటో వెతికాను, ఆమె గురించి ఉన్న మొత్తం బయటపడ్డాయి. హైదరాబాద్లో కూడా ఎవరో హీరో రాస్తారుని మోసం చేసింది అన్నట్టుగా వాళ్ళకి అర్థం కాల మన తెలుగు న్యూస్. అలా అర్థం చేసుకుంది, ఏదో క్రైమ్ అయితే చేసింది ఈ అమ్మాయి, అందుకే అంత ఇదిగా ఉంది. సో నేను కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి తను వచ్చి మా అబ్బాయి దగ్గర బోల్డ్ అన్ని డబ్బులు ఆడాడు, సినిమా తీద్దాం ప్రొడ్యూసర్గా ముంబై వచ్చాడు. అతనికి ఈమె పరిచయం అయ్యి వల్లో వేసుకొని ఉన్న డబ్బంతా దోచుకొని రోడ్డు మీదకి నెట్టేసింది. మాకు న్యాయం చేయండి, నా కొడుకుని కూడా ఈ మోసం చేసిందని ఆ తల్లి, ఇగో కావాలంటే వీడియోలు చూడండి, ఫోటోలు చూడండి, ఆమె కూడా ఆధారాలతోనే వచ్చింది, ఇప్పుడు లావణ్య చూపించినట్టుగా. నెక్స్ట్ ఇప్పుడు మాల్వి మల్హోత్రా విషయం ఏంటంటే, గతంలోనే ఈమె ఒకటి మీద కేసు పెట్టింది, ఏది అటెంప్ట్ మర్డర్ కేసు, ఎప్పుడో కొన్ని నెలల ముందు. యోగేష్ అనే ఆయనతో ఈయన రిలేషన్లో ఉన్న విషయం నిజమే, కాకపోతే అతను సైకిక్గా బిహేవ్ చేసేవాడు, కొట్టేవాడు, జుట్లు బీకేవాడు, కాల్చేవాడు, అప్పుడప్పుడు నిన్ను కత్తితో పొడుస్తా అని బెదిరించేవాడు, 2-3 సార్లు పొడిచాడు కూడా. అంటే వీళ్ళందరికీ ఒక సైకిక్ మెంటాలిటీయే ఉంది, మేబీ దేనివల్ల వచ్చిందో తెలియదు కానీ కొంచెం ఎమోషన్ అయ్యి అదైతే తలలు బాదుకోవడం, లేకపోతే అవతల వాళ్ళ మీదకి ఏదైనా ఇసిరేయడం, వాళ్ళని పొడి చేయడం లాంటివి చేస్తున్నారు. అన్ని క్యారెక్టర్స్ అలాగే ఉన్నాయి. ఈమె అది చెప్పగానే అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి హాస్పిటల్లో జాయిన్ అయింది, పొడుచుకున్నారు, మొత్తం కట్లు, ఇక్కడ గాయాలు ఉన్నాయి ఆమెకి అప్పట్లో. ఆ కేసు ఉంది, నేను అప్పుడు కేసు పెట్టాను ఆయన మీద. ఇప్పుడు నేనేదో కేసులో ఇరుక్కున్నానని అనుకొని నా మీద పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది వాళ్ళ అమ్మ అని ఈమె వెర్షన్. సో రోజుకు కొత్త క్యారెక్టర్ వస్తా ఇది తెగట్లా అసలు. యాక్చువల్లీ ఈ కంప్లీట్ దీన్ని చూస్తే ఇప్పుడు లావణ్య ఏవైతే పెట్టిందో, కేసెస్ పెట్టిందో, రాజ్ తరుణ్ పైన కానివ్వండి, మాల్వి పైన, అసలు రాజ్ తరుణ్కి శిక్ష పడే అవకాశం ఏదైనా ఉందా? మెటీరియల్ ఎవిడెన్స్ ఇస్తుంది లావణ్య, మేమిద్దరం కలిసి ఉన్నాము, ఇదిగోండి ప్రూఫ్, నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు, ఇదిగో ప్రూఫ్, నన్ను అబార్షన్ చేయించాడు, ఇది ఫస్ట్ చెప్పాల కంప్లైంట్ లో, మొన్న చెప్పింది 2-3 సార్లు. వీళ్ళు కలిసి తిరిగిన టైంలో 2-3 సార్లు అబార్షన్ అంటే మెడికల్ లాంగ్వేజ్ లో అబార్షన్, ఇట్లా లేచి కోసారు అన్నట్టుగా ఈమె క్రియేట్ చేస్తుంది. నథింగ్ లైక్ దట్. ఆ పిల్స్ వేసుకుంది ఆ టైంలో, నాకు ప్రెగ్నెన్సీ వద్దని, దాన్ని ఈమె ఇక్కడ అబార్షన్ గా క్రియేట్ చేసింది. సో అబార్షన్ గా చేయించాడు, కావాలంటే చూడండి ప్రూఫ్, ఇదిగోండి ఈయన నన్ను బెదిరించాడు, ఇదిగోండి ప్రూఫ్. మెటీరియల్ ఎవిడెన్స్ ద్వారా 100% శిక్ష పడుతుంది. అలా అని జైలుకి వెళ్ళి వచ్చినంత మాత్రాన రాజ్ తరుణ్ అంటే ఇందులో నింద మోపినంత మాత్రాన ఆయన నేరస్తుడు కాదు. అంటే ప్రెసెంట్ స్టేటస్ ఏంటండి, కేసు స్టేటస్ ఏంటి అంటే, ఆ లావణ్యనే ఒక 4-5 గంటలు విచారించారు ఈ కేసు గురించి అనేది తెలిసింది మనకి. రాజ్ తరుణ్ కూడా నోటీసులు పంపించారు అనే విషయం వరకే తెలుసు. తర్వాత కేసు స్టేటస్ ఇప్పుడు ఎలా ఉంది? బాగున్నప్పుడు బాగానే ఖర్చు పెట్టింది లావణ్య, పెట్టలేదని నేను అన్ను, పెట్టింది. ఇప్పుడు అతను ఈమె చాలా అంత చేసినా కూడా ఈమె నన్ను చీప్ అంటుంది, విడిపోవాలి అతని దగ్గర నుంచి. ప్రెజెంట్ లావణ్య దగ్గర డబ్బులు కూడా లేవు. ఈ కేసుని ఈ స్టేటస్ని ఎంత పెంచితే అంత లాగొచ్చు, ఇది సెటిల్ అవుతుంది. యాక్చువల్లీ రాజ్ తరుణ్ జైలుకి వెళ్ళే అవకాశం అయితే లేదు, లావణ్య వీళ్ళ మధ్యలో కాంప్రమైజ్ అవుతుంది. అదే లాయర్ దిలీప్ శంకర్తోనే కాంప్రమైజ్ అవుతారు వీళ్ళు 100%. ఓ 10 ఇప్పించండి కామ్ అయిపోతాం అని చెప్తారు. తర్వాత అదే పేరెంట్స్ బయటకు వచ్చి, మేము అల్లుడిని క్షమించి వదిలేసామండి, కేసు విత్డ్రా చేస్తున్నాము అంటారు. అందుకే ముందుగా ఒక లీడ్ తీసుకున్నారు, మా అల్లుడు మంచోడే, కాకపోతే ఏదో ఇంటికి వస్తే చాలు అన్నట్టుగా. ఇదంతా డ్రామా. ఓవరాల్గా ఓ 10 కోట్లో 12 కోట్లో దీని వాల్యుయేషన్. ఈ డ్రామా ఎంత రక్తి గట్టిస్తే అంత ముందుకెళ్ళేది, ఒక దగ్గర తెగుద్ది. మధ్యలో ఆత్మహత్యతో ఇంకొంచెం లేసింది, బట్ పడిపోయింది గ్రాఫ్. ఫస్ట్లో బాగుండే, నిజంగానే పర్లేదు. చాలామంది కూడా ఈ లావణ్యకి సపోర్ట్ చేస్తా మాట్లాడారు కూడా. ఎప్పుడైతే సూసైడ్ డ్రామా చేసిందో అందరికి అర్థమైపోయింది, సైలెంట్ అయిపోయారు. ఈమె విషయం తెలిసిపోయి డబ్బుల కోసమే డ్రామా ఇది, ఒక దగ్గర సెటిల్మెంట్ అయిపోతుంది, ఇవ్వండి నేను కేసు విత్డ్రా చేసుకుంటా అని చెప్తాను. ఆల్రెడీ తను చాలా చోట్ల చెప్పినట్లుంది కూడా, ఇల్లు ఇస్తామన్నారు, లైక్ ఇంకా మాల్వి మల్హోత్రానే కొంత అమౌంట్ ఇస్తానంది తను వదిలేస్తే, అయినా సరే నేను తను వదిలేయలేదు, నాకు అమౌంట్ ఇంపార్టెంట్ కాదు, రాజ్ తరుణే కావాలి అని చెప్తారు. చిల్లర కోసమే ఈ చిల్లర వేషాలన్నీ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.